అందరికీ నమస్కారం. యువకళావాహిని నిర్వహిస్తున్నటువంటి ఒక మంగళకరమైన కార్యక్రమంగా భావన చేస్తూ ఈనాటి ముఖ్య అతిథి బహుశా ఇవాళ విలువలు జారిపోతున్నటువంటి రాజకీయ రంగంలో నిష్పాక్షికమైనటువంటి నిర్ణయాలు చేస్తూ విలువలను సింహాసనాధీష్టలను చేస్తూ ఆ రాజకీయ ప్రముఖులు ఎవరైనా కూడా తాను సంధించిన పాశుపతాస్త్రమై ప్రయాణించగలిగినటువంటి రాజకీయ పండితులు, శాసనసభ సభ్యులు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారికి, ఎందుకంటే వారు ప్రత్యేకంగా నిజానికి హైదరాబాద్ సభల్లో వారిని మనం చూడడం చాలా కష్టం. వారి నియోజకవర్గం మనకి బహుదూరంలో ఉన్నటువంటిది. ప్రత్యేకంగా అక్కినేని నాగేశ్వరరావు గారి మీద ఉండే గౌరవం చేత, అలాగే ఎస్వి రామారావు గారి మీద ఉండేటువంటి ప్రేమానురాగాల కారణంగా వారు ఇంత దూరం వచ్చారు. వారు ఇక్కడ ఉండడం ఒక విశేషంగా భావన చేస్తున్నాను. ఈవేళ ఈ గ్రంథాన్ని స్వీకరించనున్నటువంటి వ్యక్తి వదాన్యవరేణ్యులు సారిపల్లి కొండలరావు గారు. సారిపల్లి కొండలరావు గారిని తెలియనటువంటి ఒక తెలుగువాడు ఉంటాడంటే మనం కొంచెం ఆశ్చర్యపోవాలి. ఒకప్పుడు నారాయణ రెడ్డి గారు, రమణాచారి గారు సాంస్కృతిక రంగంలో ఎలాంటి వారు, ఇవాళ రమణాచారి గారు, సారిపల్లి కొండలరావు గారు లేకుండా సాంస్కృతిక వేదికల మీద సవన సదృశ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశమే లేదు. అటువంటి స్థితిని సాంస్కృతిక రంగానికి కల్పిస్తున్న వదాన్యవరేణ్యులు సారిపల్లి కొండలరావు గారికి, అలాగే సాంస్కృతిక రంగాన్ని చాలా అద్భుతంగా, అంటే 47 సంవత్సరాల ఎంతో విస్తృతి కలిగినటువంటి విషయం అది. ఆ సాంస్కృతిక సేవ చేస్తున్నటువంటి కిన్నెర అధినేత మద్దాళి రఘురామ్ గారికి, అలాగే డాక్టర్ హరీష్ లక్ష్మణ్ గారు, వారి వాళ్ళ సాంస్కృతిక వేదిక మీద కొత్తగా ప్రవేశిస్తున్నారు, వారికి స్వాగతం. అలాగే వల్లీశ్వరి గారు, బహుశా పాతకాలం పాత్రికేయ రంగాలు మనకి ఒక పొత్తూరు వెంకటేశ్వరరావు గారును, ఆయనకన్నా ముందు ఒక నార్ల వెంకటేశ్వరరావు గారును, లేకపోతే ఒక ఏబీకే ప్రసాద్ గారును, నండూరు రామ్మోహన్ రావు గారును, ఇలాంటి మహనీయులందరినీ మనం పాత్రికేయ రంగంలో ధ్రువతరాలుగా చూస్తాం. అలాంటి విలువలని ఇంకా ఈ రంగంలో నిక్షేపిస్తూ ప్రతిష్ఠిస్తూ ఉన్నటువంటి ప్రవర్తిల్లుతున్న కాలంలో పాత్రికేయ వృత్తిలో భాషిస్తున్నటువంటి వ్యక్తి వల్లీశ్వర్ గారు. వారి వేళ గ్రంథ పరిచయం చేయడం చాలా విశేషం. అన్నింటికీ మించి ఈవేళ కేంద్ర బిందువు ఎస్వి రామారావు గారు. ఎస్వి రామారావు గారి కోసమే ఈ సభ జరుగుతోంది అని నేను భావన చేస్తాను. ఎందుకంటే నిజానికి అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సమాపనోత్సవ సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎస్వి రామారావు గారు కొన్ని విలక్షణమైన సందర్భాలకు తనదైనటువంటి ముద్ర ప్రకటిస్తూ చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక ప్రయత్నమే ఇప్పుడు వెలుగు చూడబోతుంది. వారి వేళ వేదిక మీద ఉండడం విశేషంగా భావన చేస్తూ, ఆహూతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి మా విజయదుర్గతో సహా, వారి సోదరులతో సహా అందరికీ నమస్కారం. అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతిలో మనం మాట్లాడుకోవడం అంటే, నిజానికి అక్కినేని నాగేశ్వరరావు గారు తెలియనటువంటి ఒక వ్యక్తి ఉంటాడా అంటే మనం ఆశ్చర్యపోవాలి. మా తాతగారి తరానికి నాగేశ్వరరావు గారు తెలుసు, మా నాన్నగారి తరానికి నాగేశ్వరరావు గారు తెలుసు, నా తరానికి నాగేశ్వరరావు గారు తెలుసు, మా కొడుకు తరానికి నాగేశ్వరరావు గారు తెలుసు, బహుశా నా మనవడికో మనవరాల తరానికి కూడా నాగేశ్వరరావు గారు తెలుస్తారు. అంటే 5 తరాల పాటు ఈ సమాజంలో ఒక నటుడు గంగా ప్రవాహమై ప్రవహిస్తున్నాడంటే అనితర సాధ్యమైన విషయం. దాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. అటువంటి వ్యక్తి జీవించి ఉన్న కాలంలో మనం కూడా కొంతకాలం జీవించి ఉండడం అనేది మనకి దొరికినటువంటి భాగ్య విశేషం. నటులు చాలామంది ఉంటారు, వందల సంఖ్యలో ఉంటారు, వేల సంఖ్యలో ఉంటారు. నటీమణులు 100 సంఖ్యలో ఉంటారు, వేల సంఖ్యలో ఉంటారు.
ఇది సామాన్యమైనటువంటి విషయం. చలనచిత్రాలు పరిశ్రమ సాగుతున్నంత కాలం నటీనటులు ఉండడం అనేది చాలా సామాన్యమైన విషయం. కానీ ఇంతమంది నటీనటుల్లో ఒక్క నాగేశ్వరరావు గారిని ఎందుకు మనం ఆత్మీయుడిగా హృదయంలో ప్రతిష్ఠించుకుంటాం? ఏమిటి ఈ నాగేశ్వరరావు గారిలో ఉన్నటువంటి వైలక్షణ్యం? నాగేశ్వరరావు గారు లేకపోయినా సరే ఆయనకి ఇచ్చిన మాట కోసం ఒక సంవత్సరం తిరిగేటప్పటికీ 15 నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెడుతూ, ఎవరి మెప్పు కోసం ఖర్చు పెడుతున్నాడు ఈ కొండలరావు గారు? ఎవరి మెప్పు కోసం? ఆ నాటక పరిషత్తు నడిపించకపోతే అడిగేది ఎవరు? ప్రశ్నించేది ఎవరు? ఎటువంటి ముద్ర నాగేశ్వరరావు గారు ఈ కొండలరావు గారి హృదయంలో వేసి ఉంటారు? ఆయన సంపన్నుడు కాబట్టి ఆ పని చేస్తున్నాడు. మన హృదయాల్లో కూడా ఆ ముద్ర ఉన్నది. సంపన్నులం కాకపోతున్నాం కాబట్టి చేయలేకపోతున్నాం, సన్నుతిస్తాం. ఇది నాగేశ్వరరావు గారు సాధించుకున్నటువంటి మాన్యత ఈ సమాజంలో. నటుడిగా చాలామంది పాత్రలు పోషిస్తారు, ఆ పాత్రలో జీవించారు అంటారు. జీవించడం అనేటువంటి విషయానిపైన నాకు పెద్ద భావన లేదు. కానీ నాగేశ్వరరావు గారి దగ్గర ప్రతిదీ అన్ని పాత్ర అని మనం అనలేము. దేవదాసుని పాత్ర నచ్చేమో, బాటసారిని పాత్ర నచ్చేవచ్చు, ఏదో ఆలు మగల్లోనూ డాక్టర్ చక్రవర్తిలోనూ వేసేటువంటి పాత్రలు నచ్చేమో. కానీ కాళిదాసుని పాత్ర అనగలమా? భక్త తుమ్మగారాముని పాత్ర అనగలమా? క్షేత్రయ్యని పాత్ర అనగలమా? రామదాసులో వేసిన కబీర్ని పాత్ర అనగలమా? ఇవి పాత్రలు కాదు. కనుక ఒక పాత్రలో నాగేశ్వరరావు గారు ప్రవేశించాడు, జీవించాడు అనేది అసంబద్ధమైనటువంటి అంశం. నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్నటువంటి ఒక విలక్షణమైన అంశం ఏమిటి అంటే, అది పాత్ర కావచ్చు, ఒక సజీవమైనటువంటి వ్యక్తి కావచ్చు. వాళ్ళ గురించినటువంటి స్వభావాలు, వాళ్ళకుండేటువంటి చరిత్ర, వాళ్ళకుండేటువంటి లక్షణాలు, ఇవన్నీ అధ్యయనం చేస్తాడు ఆయన. అలా అధ్యయనం చేసినటువంటి అంశాలను తనపైన ఆవాహన చేసుకుంటాడు. మనం చొక్కా ఎలా తొడుక్కుంటామో ఆ వ్యక్తిని కానీ ఆ పాత్రను కానీ ఆహార్యం ధరించినట్టు ధరిస్తాడు. అందుచేత కాళిదాసు అనేటువంటి ఒక జీవి నాగేశ్వరరావు గారి చేతనతో కదులుతుంది. తుకారాం అనేటువంటి ఒక భక్తుడు నాగేశ్వరరావు అనే చేతనతో కలుగుతాడు. మహాకవి క్షేత్రయ్య అనేటువంటి వాడు నాగేశ్వరరావు గారి చేతనతో కదులుతాడు. దేవదాసులో పాత్ర నాగేశ్వరరావు గారిలాగా చెలుస్తుంది. అందుచేత చేతన నాగేశ్వరరావు గారిది పాత్ర కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు. అందుకే మనకి కళ్ళు మూసుకుంటే కాళిదాసు అనగానే కనిపించేది నిస్సందేహంగా నాగేశ్వరరావు గారి. కాళిదాసు ఎవరో మనకి తెలియదు. క్షేత్రయ్య అని మీరు కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు స్ఫురించేది అక్కినేని నాగేశ్వరరావు గారి క్షేత్రయ్య మీకు తెలియదు. భక్త తుకారాం అని మీరు కళ్ళు మూసుకుంటే మీకు కనిపించేది నాగేశ్వరరావే. తుకారాం ఎవరో మనకి తెలియదు. ఆ రకంగా పాత్రలను ఆవాహనం చేసుకోవడం ద్వారా ఇవాళ ప్రవర్తిల్లుతున్నటువంటి సమాజంలో వాడిని ప్రతిష్ఠించినటువంటి మహనీయుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇవాళ ఎస్వి రామారావు గారి దగ్గరికి వస్తే, ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని మన హృదయంలో సింహాసనాధీష్ఠుణ్ణి చేసుకున్న తర్వాత ఆ నాగేశ్వరరావు గురించి సహచరిస్తూ దాదాపు 1/2 శతాబ్దం పైగా ఆయనతో సంచరించినటువంటి అదృష్టం మా ఎస్వి రామారావు గారిది. ఆయన పైన ఇవాళ డాక్యుమెంటరీ చేసాం, మనం చూస్తాం. అక్కడ కూడా ఎంత వైలక్షణ్యం ఉన్నదో. ఒక అన్నపూర్ణ స్టూడియోస్ అంటాడు, ఒక విజయ అంటాడు, ఒక జగపతి పిక్చర్స్ అంటాడు. అంటే కొన్ని సంస్థలు ఎలా రూపొందించాయో తెలియకుండా నాగేశ్వరరావు గారి చరిత్ర చెబుతూ సినిమాలు నిర్మించినటువంటి సంస్థల చరిత్ర కూడా చెప్పినవాడు మా రామారావు గారు. అంచేత ఆయన దృష్టి ఎప్పుడూ చాలా విలక్షణంగా ఉంటుంది. కేవలం నాగేశ్వరరావు గారు ఇన్ని సినిమాల్లో నటించారు, ఫలానా సినిమాలో ఇలా అన్నాడు, ఫలానా సినిమాలో డైలాగ్ అలా చెప్పాడు అనేటువంటి విధంగా ఆయన రచనలు కానీ ఆయన డాక్యుమెంటరీలు కానీ ఉండవు. ఆయన సాధించినటువంటి విషయాలు నిజానికి ఇవాళ అక్కినేని ఆణిముత్యాలని, ఇది 100వ సంవత్సరం కాబట్టి 100 చిత్రాలను ఎంచుకున్నాడు ఆయన. ఆ 100 చిత్రాలని మనకి పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. దీనికి ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నాడు. ప్రణాళిక ఏముండదు, మామూలుగా ఏ సంవత్సరంలో వచ్చింది, ఆ సినిమా ఎవరు నిర్మించారు, నిర్మాతలు, దాంట్లో ఉండేటువంటి నటీనటులు, ఇదే వస్తుంది. సూక్ష్మంగా కథాక్రమం ఉంటుంది. కానీ ఆ చివరన ఎక్కడో ఒక విషయాన్ని, మనకి దానికి తెలియనటువంటి విషయాన్ని నిక్షేపిస్తాడు. ఒక్క విషయాన్ని మాత్రం మనం చేసే కార్యక్రమంలో ముందుకెళ్దాం.
మాయాబజార్ సినిమా ఉన్నది. ఒక భారతం, రామాయణం, భాగవతం తెలుగు జాతిలో ఎలా జీర్ణమైపోయిందో మనకి సినిమా చరిత్రలో కూడా అలా జీర్ణమైపోయినటువంటి ఒక మహాకావ్యం పేరు ఎవరైనా చెప్పమంటే దాని పేరే మాయాబజార్. తమాషా ఏమిటంటే బజార్ అనేటువంటి మాట మనది కాదు. ఒక పౌరాణిక సినిమాకి శీర్షికను పెడుతూ బాజార్ అన్న మాట ఉపయోగించాం. దాదాపు 70 ఏళ్ళు కావస్తున్న ఒక సమ్మోహన మేఘం ఆంధ్ర జాతి మీద ఆవరించింది కనుక మాయాబజార్లో బజారు ఔచిత్యమా కాదా అన్న విషయం ఈ రోజుకి మనకు తెలియదు. అటువంటి సమ్మోహనంలో ఉన్నాం. అదందరం మనం చూసి తరించాం. ఆ మాయాబజార్లో గొప్ప విషయం చెప్పాడు దీంట్లో ఆయన. ఏమంటాడంటే, నిజానికి మాయాబజార్ని విజయ సంస్థ వాళ్ళు అంతా ప్రణాళికాబద్ధంగా చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు చేసుకున్న తర్వాత, కేవీ రెడ్డి గారిని దర్శకుడిగా పెట్టుకున్న తర్వాత బడ్జెట్ అంతా చూశాక వాళ్ళకి అనుమానం వచ్చింది, చాలా పైకి వెళ్ళిపోతుంది. అంతకుముందే చంద్రహారం తీసాం, అదేమో నిట్టనీళ్ళు నా ముంచింది, ఇక ముందున ఇంత బడ్జెట్ పెడితే మన సంస్థ ఏమైపోతుందని భయపడుతున్నారు వాళ్ళు. అందుచేత ముందడుగు వెయ్యలేదు. అటువంటి పరిస్థితుల్లో నాగేశ్వరరావు గారు శ్రీకృష్ణుడు లౌక్యం ఉపయోగించినట్టుగా అద్భుతంగా ఉపయోగించేట ఆయన అంటాడు. నాగేశ్వరరావు గారు ఒకసారి విజయ సంస్థ వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మరి ఇలా అంటున్నారు, మీరేమో మరి ఇది ఎప్పుడు మొదలు పెడతారో తెలియటం లేదు, మీరు ఆగిపోతుందని బయట జనం కబుర్లు చెప్పుకుంటున్నారు, ఇతర నిర్మాతలు నా డేట్లు అడుగుతున్నారు, ఈ సినిమా చేస్తామంటున్నారు, మీరు చెయ్యకపోతే నా డేట్లు వాళ్ళకి బదలాయిస్తానన్నట్ట. ఇక్కడి నుంచి కంగారు పుట్టింది నాగిరెడ్డి గారికి, చక్రపాణి గారికి. అమ్మో, ఇది బయట జనం దీని మీద ఇంత వెంట పడుతున్నారంటే ఇది ఎంత గొప్ప సబ్జెక్టు, ఇటువంటి చిత్రాన్ని మనం వదులుకోవడం కరెక్టా కాదా అని దర్శకుడు కేవీ రెడ్డి గారిని మళ్ళీ పిలిచి, అయ్యే మీరు మళ్ళీ చాలా ఎక్కువగా కనపడుతుంది, దీన్ని ఏమైనా రివైజ్ చేయగలమా, ఇంకా కొంత కుదించగలమా, మీరు మధించి చెప్పండి అంటే ఆయన మళ్ళీ ఒక బడ్జెట్ వేశాడు. వేసిన తర్వాత ఇంత అవుతుందండి, ఒకవేళ దీనికి మించింది అయితే నేనే పెట్టుకుంటాను, నేనే భరిస్తానన్నట్ట. అంటే ఆగిపోవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి మాయాబజార్ అనే చిత్రం ఈవేళ మనకి ప్రతిష్టాత్మకంగా మారి ప్రతి తెలుగువాడి గుండెల్లోనూ గుడి కట్టుకుందంటే అది వెలుగు చూడడానికి పరోక్షమైన కారణం అక్కినేని నాగేశ్వరరావు. ఈ వివరాన్ని మనకు అందించినటువంటి వ్యక్తి ఎస్వి రామారావు. అందుకే ఆయన సినీ విజ్ఞాన విశారద. ఇలాంటి చాలా వివరాలు ఉన్నాయి. సుదీర్ఘంగా నేనే అధ్యక్షోపన్యాసం చేస్తే సభను న్యాయంగా నడిపించినటువంటి వివరంలో నేను ఉండను కనుక ఇక ముందుకు వెళ్ళే పరిస్థితిలో ముందు ఆ గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు ముఖ్య అతిథి, మొదటి లాంఛనం. తర్వాత ఆ గ్రంథాన్ని సారిపల్లి కొండలరావు గారికి అందిస్తారు, అది రెండవ లాంఛనం. ఆ తర్వాత రచయిత అయినటువంటి ఎస్వి రామారావు గారిని ఈ సంస్థ సన్మానిస్తుంది, అది మూడవ లాంఛనం. స్వస్తి.